యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, ఈ సంవత్సరంలో దేవుడు 2 కార్యాలు చేస్తాడు. ఒకటి, నీవు ఉత్సహించే సంవత్సరంగా ఉంటుంది. రెండవదిగా నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. 2 కార్యాలు. ఉత్సహించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. యూ విల్ బి ద పర్సన్ ఆఫ్ ప్రైజింగ్ ద లార్డ్ ఇన్ ఎ గ్రేటర్ మెజర్. గొప్పగా దేవుని ఉత్సహించి స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. రెండవదిగా, నమ్మిన వారి జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. నమ్మిన వారి జీవితాల్లో, అందరి జీవితాల్లో కాదు, నమ్మిన వారి జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. మరి దేవుని బిడ్డలారా, ఎవరి జీవితాల్లో చేస్తాడు అంటే సియోను నివాసి. చాలా స్పష్టంగా ఉంటుంది. యెషయా 12:6, సియోను నివాసి నీ మధ్యన ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఎవరుంట, ఎవరి దగ్గర ఉన్నారంట దేవుడు? సియోను నివాసి. సియోను నివాసిగా ఉండేటువంటి వారి జీవితంలోనే దేవుడు కార్యాలు చేస్తాడు. సో వరుసగా సియోను నివాసికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో మనం చూస్తూ వచ్చాం. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. సియోను నివాసికి ఉండేటువంటి లక్షణము ఏంటిదంట? యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 30 వర్సెస్ 19 and 20. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొరను విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేశస్నానములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగియుండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కనులారా నీ బోధకులను చూచెదవు. ఇక్కడ సియోను నివాసిగా ఉండేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఒక లక్షణం రాయబడింది. ఏంటిది? 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. సియోనులో కాపురం ఉన్న ఒక జనము. ఆ జనము ఎలాంటి జనం అంట? బైబిల్లో వ్రాయబడింది, జనమా, నీవికనేమాత్రమును కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, సియోనులో ఉండేటువంటి ఒక జనానికి ఉండేటువంటి లక్షణం ఏంటంట? బైబిల్లో వ్రాయబడింది, ఆయన నీ మొర వింటాడు. అంటే సియోను నివాసి ఎవరు అంటే ప్రార్థించే వ్యక్తి. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, సియోనులో ఒక జనం ఉందంట. ఆ జనముకున్నటువంటి లక్షణం ఏంటంట? ఆయనకు మొర పెట్టడం, ఆయన దగ్గర ప్రార్థించడం, ఆయన దగ్గర విజ్ఞాపన చేయడం అనేటువంటిది వారి జీవితాల్లో ఉంటుందంట. అంటే ఈ సంవత్సరంలో ఎవరి జీవితాల్లో దేవుడు ఉత్సాహధ్వని చేసే ఘనమైన కార్యాలు చేస్తాడంటే ఎవరి జీవితాల్లో ప్రార్థన ఉంటుందో. ప్రార్థనను నిర్లక్ష్యం చేసేటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండవు. ఇంకో మాట చెప్తానండి, మీరు సేవలో పని చేస్తున్నారా? గుర్తుంచుకోండి, అది పరలోకానికి తీసుకుపోదు. సేవలో పని చేసినంత మాత్రాన పరలోకానికి పోవు. నీ జీవితంలో ప్రభు ఉండాలి. ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని వాక్యానుసారంగా జీవిస్తే నీవు పరలోకానికి వెళ్తావు. వాక్యం చెప్పే నేను పరలోకానికి వెళ్ళను. ఇందాక పాటలు పాడారే స్టేజ్ పైన, వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. ఎప్పుడు? ఇఫ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఎ డ్యూటీ, ఇది వాక్యం చెప్పడం నా బాధ్యత, లేకపోతే పాటలు పాడడం నా బాధ్యత, కింద పాటలు పాడడం నా బాధ్యత, బైబిల్ చదవడం నా బాధ్యత, నాకు ఒక పని ఉంది. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ యాజ్ ఎ వర్క్, అది ఒక పనిగా చూస్తే ఇట్ విల్ నాట్ టేక్ యూ టు హెవెన్. అది నేను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. ఏది తీసుకొని వెళుతుంది అంటే ఎవరి జీవితంలో ప్రభువుకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తుంటారో. ఇంకో మాట చెప్తాను, సియోను నివాసిగా ఎవరు ఉంటారో వారి జీవితంలోనే దేవుని యొక్క ఘనమైన కార్యాలు ఉంటాయి. మరి సియోను నివాసి ఎవరంట? 6 సందేశాలు విన్నాం సియోను నివాసికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో. ఈరోజు 7వ సందేశం. ఏంటిది ఆ సందేశం? బైబిల్లో వ్రాయబడింది, నీవు మొరపెట్టే వ్యక్తిగా ఉంటావు. సియోను నివాసి అయితే యూ విల్ బి ఎ పర్సన్ ఆఫ్ ప్రేయింగ్, ప్రార్థించే వ్యక్తిగా ఉంటావు. ఐఎమ్ సారీ,
ఈ పదాన్ని ఖచ్చితంగా నేను ఉపయోగించాలి. మొర్రపెట్టే వ్యక్తిగా ఉంటావు. ప్రార్థన వేరు, మొర్రపెట్టడం వేరు. దేవుని బిడ్డలారా, సియోను నివాసికి ఉండేటువంటి లక్షణం ఏంటంట? మొర్రపెట్టేవారుగా ఉంటారంట. మొర్రపెట్టేవారుగా ఉంటారంట. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, జనమా నీవు సియోనులో ఉన్నావు కదా, నీవు ప్రార్థన చేస్తున్నావు అనలేదు, నువ్వు మొర్రపెట్టుచున్నావు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నాకు అనిపిస్తుంది ఇది ఒక ఉపదేశం కాదు, ఒక వాక్యము కాదు, తల్లికి బిడ్డకు, తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి ఒక హామీగా కనపడుతుంది నాకు. ఏ రకంగా అంటే, దేవుడు అంటున్నాడు, జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు, నీ మొర నేను విన్నాను. అంటే దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ద ప్రేయింగ్ పర్సన్. ప్రార్థించే వ్యక్తికి దేవునికి మధ్య ఒక సంబంధం ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరంట? ఆయన మొర వినే దేవుడు. మొర వినే దేవుడు. ప్రార్థన వేరు, మొర పెట్టడం వేరండి. ప్రార్థన అంటే అడగడం, సింపుల్గా అడగడం. కానీ మొర పెట్టడం అనేటువంటిది ఇట్ విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. అది ఒక బాధతో, ఒక వేదనతో, ఒక భారముతో నువ్వు ప్రార్థన చేస్తే అది మొరగా మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ సాధారణంగా మనం ప్రార్థన చేస్తాం కానీ మొరపెట్టడం ఎప్పుడు మొరపెడతాం తెలుసా? నీ జీవితాలు అందరూ వదిలేశారు, నువ్వు ఒంటరిగా మారిపోయావు, నీ కష్టాలు ఎక్కువైపోయాయి, నీ బాధలు ఎక్కువైపోయాయి, చింతలు ఎక్కువైపోయాయి, తట్టుకోలేకపోతున్నావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయవు, ఏం చేస్తావు తెలుసా? మొరపెడతావు. అదే ప్రార్థన ఎట్లుంటుందంటే నీ లోపల నుంచి వస్తూ ఉంటుంది, లేకపోతే నీ కన్నీళ్లు కారుతూ ఉంటాయి, నీ యొక్క ఎదుట ఎవ్వరుండరు, ఏంటి నా జీవితంలో ఇలా ఉంది ప్రభువా అని మొరపెడతావు. అది ప్రార్థన కాదు, అది మొర. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావేమో. ప్రార్థన అనేటువంటిది ఏంటి తెలుసా? కొంతమంది మనం చూస్తుంటాం, కాలు మీద కాలు వేసుకొని, ప్రభువా మీకు స్తోత్రం, ఈ రోజంతా మనల్ని కాపాడినందుకు వందనాలు, ఇంకా చేతులతో పనులు చేసుకుంటూ, అది చేసుకుంటూ, ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తారు. అది ప్రార్థన, అడగడం. దినుసులు కొనే అంగడికి పోతాం కదా, అక్కడ పోయినప్పుడు అడుగుతాం. ఎలా అడుగుతాం? చేతులు కట్టుకొని మొట్టమొదటిగా స్తుతి పాట పాడి ఆ తర్వాత అడుగుతారా వాళ్ళను? కాదు. ఎలా ఉంటుంది తెలుసా? క్యాజువల్ టాక్ ఉంటుంది. నిన్న తెచ్చావు కదా, ఈరోజు ఉన్నాయి కదా, క్యాజువల్ టాక్ ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రార్థనలో మనకి ఏమవుతుంది తెలుసా? క్యాజువల్ టాక్లోకి వచ్చేస్తాం. ఏదో మాట్లాడేస్తుంటాం దేవుని దగ్గర, ఏదో నోటికి వచ్చింది వాగేస్తుంటాం. ప్రార్థన దగ్గర దేవుడు నెక్స్ట్ లెవెల్ కోరుతున్నాడు. అదేంటి తెలుసా? మొరపెట్టడం. ఇట్ విల్ నాట్ బి ఎ క్యాజువల్ టాక్. అది ఏదో మాట్లాడాలి, దేవునితో అడగాలి, ఏదో ప్రార్థన చేయమన్నారు కదా, ఏదో ఒకటి చేసేద్దాం. నో, డోంట్ డూ దాట్. దేవుడు అంటున్నాడు, సియోను నివాసి ఆయన క్యాజువల్ ప్రేయర్ కలిగి ఉండేటువంటి వ్యక్తి కాదు. సియోను నివాసి మొర్రపెట్టే వ్యక్తి, మొర్రపెట్టేటువంటి వ్యక్తి. ఇట్ విల్ బి ఏ ప్రేయర్ విత్ అ బర్డన్. అది భారముతో ఉన్నటువంటిది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీ ఇంట్లో మామూలుగా ఎవరైనా పని చేస్తుంటున్నారు, కిచెన్లో ఎవరైనా పని చేసుకుంటున్నారు, అడుగుతారు, కొంచెం ఉప్పు తీసుకురాపో అంటారు. కానీ ఎప్పుడైతే అక్కడ గ్యాస్ లీక్ అయి మంట పుట్టుకున్నదో అప్పుడు ఏమంటారు? ఎవరున్నారు ఇక్కడ, దయచేసి రండి, ఎవరున్నారు, నేను మీకు సహాయం ఇంత సింపుల్గా ఉంటుందా? ఎట్లుంటుంది? చించుకొని అరుస్తాం. ఎక్కడున్నారు, కాలిపోతామేమో. అది ఎట్లుంటుంది తెలుసా? ఇంక దృష్టిలో ఏది ఉండదు. ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. దేవుడు అంటున్నాడు, సియోను నివాసి దగ్గర క్యాజువల్ ప్రేయర్స్ ఉండవు. నువ్వు ప్రార్థన చేస్తే మామూలుగా ఉండదు, మొరపెట్టడం అనేటువంటిది ఉంటుంది. బైబిల్లో ఒక ఉదాహరణ మీకు నేను చూపిస్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఇక్కడ ఐగుప్తులో ఒక జనాంగం ఉంది. ఆ జనాంగము కష్టములో ఉన్నారు, చాకిరీ చేస్తున్నారు, గొడ్డు బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట చూడండి, బైబిల్లో వ్రాయబడింది, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థన చేయలే. ఎందుకు తెలుసా? కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఉద్యోగంలో వారికి అన్నీ ఇచ్చి పని చేయమని చెప్తే అది సరే, కానీ అలా కాదు. ఎలా ఉంది తెలుసా? నేను ఏమి ఇవ్వను, మీరు నాకు పని చేసి పెట్టండి అన్నాడు ఫరో. నేను మీకు ఇటుకలు ఇవ్వను, లేకపోతే మట్టి ఇవ్వను, లేకపోతే నేను ఆ కర్రలు ఇవ్వను, ఏమివ్వను, మీరు నాకు ఇవన్నీ నిర్మించండి అని చెప్పేశాడు. అంటే ఏదైనా వస్తువులు ఇచ్చి, మన ఇంటికి ఎవరైనా కూలికి వచ్చారనుకుందాం, బేల్దారి వచ్చాడు అనుకుందాం, మనం ఏం చేస్తాం? అతనికి అవసరమైన సిమెంట్ అన్నీ మనం ఇస్తాం, ఐటమ్స్ అన్నీ అవసరమైనటువంటి ఆ ముడి సరుకంతో ఇచ్చి పని చేయమంటాం. ఫరో ఏం చేశాడు తెలుసా?
అలా కాదు చేసింది, నేను ఏమి ఇవ్వను, నా కోసం పని చేయండి అన్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం అంత దరిద్రమైన జీవితం ఇంకోటి ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఏది నోరెత్తి మాట్లాడడానికి ఉండదు, చెప్పింది నోరు మూసుకొని చేయాల్సి ఉంటుంది. ఫరో దగ్గర ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు టార్చర్ తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళు బైబిల్లో వ్రాయబడింది, మొరపెట్టారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో చేసినది వంటిది ప్రార్థన కాదు, మొరపెట్టారు. దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని కుమ్మరిస్తూ నీ బాధనంతా దేవుని దగ్గర తీసుకొని వచ్చి ప్రార్థన చేయి. అంటే ఒక ప్రార్థన అంశాన్ని ఒక పాయింట్గా చూడొద్దు. ఒక ప్రార్థన అంశాన్ని నువ్వు ఏదో నీకు ఇవ్వబడినటువంటి ఒక అవకాశంగా చూడొద్దు. పోర్ అవుట్ యువర్ హార్ట్. ఆ అంశాన్ని అర్థం చేసుకొని ప్రార్థన చేయి. ఆ అంశంలో లీనమై ప్రార్థన చేయి. ఆ అంశం నిమిత్తమై పట్టుదలతో ప్రార్థన చేయి. దేవుని యొక్క హృదయాన్ని అందులో కలిగి ప్రార్థన చేయి. అది దేవుడు కోరుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి ఏడుపులు ఫరో వినలా, వారి యొక్క మొర ఐగుప్తులో ఉన్న ప్రజలు వినలేదు. ఎందుకంటే ఎవరు వారిని పట్టించుకోవడంలా. వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ బాధను పట్టించుకోనప్పుడు దేశమంతా కలిసి దేవుని దగ్గర మొరపెట్టారు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ ప్రార్థన నా ప్రార్థన. సియోను నివాసివైతే లెట్ us స్టాప్ క్యాజువల్ ప్రేయర్స్. అలవాటైన ప్రార్థన. ఆన్లైన్ ప్రేయర్లో ప్రార్థనలు బళ్ళు ఉంటాయి కదా, ఆన్లైన్ ప్రేయర్లు ఎందుకు? ఇప్పుడు మన దోమలు లేవులేండి. దోమలు ఉన్న ప్రాంతంలో ఆన్లైన్ ప్రేయర్ పెడితే సూపర్గా ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి వందనాలు, క్యాజువల్. అదే నీ దగ్గర దేవుడు కూర్చుంటే అలా చేస్తావా? అంతెందుకు, దేవుడు కాదు, కెమెరా రాని దగ్గరికి వెంటనే సర్దుకొని ఇంకా కూర్చుంటాం. రెడీ, 1 2 3 షూట్ అన్నట్టుగా కదా. ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకుందాం. లెట్ us చేంజ్ అవర్ ప్రేయర్ స్టైల్. మన ప్రార్థన విధానం మార్చుకుందాం. దేవుని బిడ్డలారా, ఇది చేసిన వాళ్ళకి అర్థమవుతుందండి. ఐ హ్యావ్ గాన్ త్రూ దాట్. ఈ పరిస్థితి గుండా నేను వెళ్ళాను. 2-3 సార్లు ప్రత్యేకంగా ప్రార్థన చేసినటువంటిది నాకు జ్ఞాపకం వస్తుంది. ఒకటి, 250 ఎపిసోడ్స్ ఆరాధన ఛానల్లో ఇట్లా సేవలోనికి రాకముందు నేను అందించాను. 250 ప్రోగ్రామ్స్ ఆరాధన ఛానల్ స్టార్ట్ అయిన రోజు నుంచి. తర్వాత 250 అంటే వారానికి 1, నెలకు 4, సంవత్సరానికి 48, సంవత్సరానికి ఒక 50 ప్రోగ్రామ్స్ అనుకుందాం. ఇంకా 250 అంటే ఎన్ని సంవత్సరాలు మీరు ఆలోచన చేసుకోండి. నెక్స్ట్ మంత్ ప్రార్థన ఛానల్ వాళ్ళు వచ్చారు, బ్రదర్ మా ప్రార్థన ఛానల్లో ఫస్ట్ టెలికాస్ట్ అయింది మీ మెసేజ్, ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది, మేము ఈ చర్చిలోనే యానివర్సరీ చేస్తాం అని వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ టీవీ ప్రోగ్రామ్ చెప్పడానికి బాగుంటాయి, చూడ్డానికి బాగుంటాయి, కానీ దాని వెనక ఉంటుంది అమ్మో. టీవీలో కనబడే టక్కు టై చేసుకొని కనబడితే అబ్బో ఈయనకేంలే ఈమెకేంలే అనుకుంటారు. దేవుని బిడ్డలారా, వారం వారం డబ్బు కట్టే విషయంలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఆరాధన ఛానల్లో ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు దెర్ వాజ్ అ మాస్ రెస్పాన్స్. ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వచ్చేవి. 100 ఫోన్లు వస్తే 100 ఫోన్లో ఇద్దరు కానుక పంపుతారు. అది 2 డిజిట్స్ 3 డిజిట్స్ ఉంటుంది అంతే. అర్థమైంది అనుకుంటా మీకు. మిగిలిన ₹1000 ఎక్కడి నుంచి రావాలి? అప్పుడు దిక్కు తెలియక ఇంటిలో ప్రార్థన చేసుకుంటే చాలా కష్టమవుతుందని చెప్పేసి, అప్పుడు రిమ్స్ లేదు అక్కడ, కానీ ఆ బైపాస్ అనేటువంటిది, అంటే ఇప్పుడు ఊటుకూరు దగ్గర నుంచి రిమ్స్కి పోయే దారిలో రిమ్స్ లేదు, అప్పుడు హాస్పిటల్ లేదు, కానీ మెటల్ రోడ్ ఉండేటువంటిది. ఆ మెటల్ రోడ్లో ఎవ్వరు ఉండరు. సాయంత్రం అవుతుండగానే చీకటి పడే సమయంలో, ఆ దినాల్లో నాకు బజాజ్ చేతక్ స్కూటర్ ఉండేది, తీసుకొని పోయి అక్కడ పెట్టి అక్కడ ఆ దారిలో తిరుగుతూ గట్టిగా ఏడుపు వస్తుందా ఏడుస్తూ మొరపెట్టే వ్యక్తిని. ఎందుకు తెలుసా? ప్రతి నెల ₹1000 వాళ్ళకి చెల్లించాలి. హౌ టు గెట్ ఇట్? ఎవ్వరికి చెప్పలేం, కానీ వీ హ్యావ్ టు ప్రే లైక్ దాట్. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, లెట్ us స్టాప్ క్యాజువల్ ప్రేయర్స్. 2025 వరకు ఏ రకంగా అంటే ఆ రకంగా ప్రార్థన చేశాను. నిద్రమబ్బులో ప్రార్థన చేసిండొచ్చు, లేకపోతే ప్రార్థన చేసినట్టుగా యాక్షన్ చేసిండొచ్చు, ఏదైనా చేసిండొచ్చు. సియోని నివాసి అయితే లెట్ us చేంజ్ అవర్ ప్రేయర్ స్టైల్. మన ప్రార్థన పద్ధతిని మార్చుకుందాం. చాలా సందర్భాల్లో ప్రార్థన అందరితో చేయడం కష్టంగా ఉంటుందా? లెట్ us చూజ్ అ ప్లేస్ వేర్ యూ కెన్ పోర్ అవుట్ యువర్ హార్ట్. ఎక్కడ కూర్చొని నీ ప్రక్కన అందరినీ తెలిసిన వాళ్ళు ఉంటే ప్రార్థన చేయడం చాలా తలకాయ నొప్పి తెలుసా?
ఏమంటే వాళ్ళు ఏమనుకుంటారని పక్కన కూర్చుంటాం, కానీ వి మిస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఏది మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని ప్రార్థన చేయి. అందుకే యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, అందరికి వదిలేసి కొండకెళ్ళేవాడు. ఎందుకు తెలుసా? అక్కడ హెబ్రీ పత్రికలో వ్రాయబడింది, మహారోదనముతోను కన్నీళ్లతోనూ, మహారోదనముతో కన్నీళ్లతో దేవుడు ప్రార్థన చేశాడు. అంటే భూలోకంలో ప్రార్థన స్టైల్స్ మారిపోతున్నాయి. ప్రార్థన చదవడం అయిపోయింది, ప్రార్థన కంఠపాఠం చేయడం అయిపోయింది, మొరపెట్టడం లేదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మొరపెట్టు. దేవుని బిడ్డలారా, అసలు నాకు అనిపించింది, దేవునికి అన్నీ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఐగుప్తులో వాళ్ళు కష్టంలో ఉన్నారని దేవునికి తెలుసు కదా, ఎందుకు వాళ్ళు మొరపెట్టితే తప్ప దేవుడు అద్భుతం చేయాలి? ఎందుకు ప్రార్థన మనం చేయాలి? కొన్ని సంఘాల్లో సందేశాలు కూడా వచ్చేసాయి ఈ దినాల్లో. చాలామంది చెప్తున్నారు, మేము ఆ సంఘానికి వెళ్ళమని చెప్తున్నారు. ఆ సంఘంలో ఏముంటుందో తెలుసా? మీరు ప్రార్థన చేయాల్సిన పనుల, దేవునికి అన్నీ తెలుసు, మీరు ప్రార్థన చేయొద్దు, మీరు కామ్గా ఉండండి, దేవుడు ఇస్తాడనే విశ్వాసం, ప్రార్థన చేయొద్దు. కొత్త సందేశాలు, కొత్త రకమైనటువంటి బోధలు వస్తుంటున్నాయి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీవు సియోను నివాసి అయితే ప్రార్థన చేయకుండా ఎగరగొట్టొద్దు, మొరపెట్టే వ్యక్తిగా ఉండు. యు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్, మొరపెట్టు. నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? దేవునికి అన్నీ తెలుసు కదా, మన తల వెంట్రుకలు తెలుసు, మనకు తలంపు రాకమునిపై ఆయనకు తెలుసు, మన జీవితాల్లో సమస్తం నెరిగిన దేవునికి ఎందుకు మళ్ళీ ప్రార్థన చేసి చెప్పాలి? దేవుడు ప్రార్థన చేసే వారికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? ఒక్కసారి బైబిల్లో చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం. మనం ప్రార్థన చేసేవారిని ఏమంటాం తెలుసా? ప్రార్థనా పరులు, ప్రార్థనా యోధులు, ప్రేయర్ వారియర్స్, ఏవేవో పేర్లు పెడతాం. కానీ దేవుడు పెట్టిన పేరు చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. 7వ వచనం. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. 62:7లో ప్రార్థన చేసేవారికి పెట్టిన పేరేంటి తెలుసా? యెహోవా జ్ఞాపకకర్తలారా. ఎవరంట ప్రార్థన చేసేవాళ్ళు? యెహోవా జ్ఞాపకకర్తలారా. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరంట? జ్ఞాపకకర్తలంట. జ్ఞాపకానికి తెస్తారంట. అప్పుడప్పుడు ఏదైనా అనౌన్స్మెంట్ మర్చిపోయిన చెప్తారు, ఇది అనౌన్స్మెంట్ మర్చిపోయినామని. నాకు అనిపిస్తుంది, ప్రార్థన చేసేవారికి దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? జ్ఞాపకకర్తలంట. అంటే దేవునికి మతిమరుపు ఉందా? అది నా టైటిల్, మెసేజ్ టైటిల్. దేవునికి నా జీవితంలో ఈ సమస్య ఉంది, నా కుటుంబంలో ఈ కష్టం ఉంది, మా పరిచర్లో ఈ అవసరత ఉంది, మా జీవితంలో ఈ యొక్క బాధ ఉంది, వాళ్ళు ఇలా అంటున్నారు, మా జీవితంలో ఒంటరితనం ఉంది, దేవునికి చెప్పుతున్నాము అంటే, దేవుని దగ్గర మొరపెట్టుచున్నాము అంటే దాని అర్థము దేవుడు మన విషయాలు మర్చిపోయాడా? మతిమరుపు ఏమన్నా వచ్చిందా? యేసు ప్రభువుకు మెమరీ లాస్ ఏమైనా జరిగిందా? లేకపోతే ఫర్గెట్ఫుల్నెస్ ఏమన్నా వచ్చిందా? లేకపోతే అమ్నేషియా అనేటువంటిది, వయస్సు మళ్ళిన వారికి మతిమరుపు వచ్చేస్తుంది. అట్లా దేవునికి ఏమైనా మతిమరుపు వచ్చిందా? ఏంటి పేరు? యెహోవా జ్ఞాపకకర్తలారా అంట. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే వ్యక్తిని దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా? నాట్ ఓన్లీ హీఈస్ ఎ ప్రేయింగ్ పర్సన్, అతడు ప్రార్థన చేసే వ్యక్తి కాదంట, ఆయన జ్ఞాపకకర్త అంట. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే వ్యక్తి దేవుని హృదయంలో ఉన్నటువంటి స్థానం ఏంటి తెలుసా? ఏదో అడుగుతున్నాడు ఇవ్వాలి, ఏదో మొరపెడుతున్నాడు వినాలి, ఏదో ఏడుస్తుంటున్నాడు అది కాదు. దేవుడు అంటున్నాడు జ్ఞాపకకర్తలంట. అంటే దేవునికి మతిమరుపు ఉందా? దేవుడు మర్చిపోయాడా? మన కష్టాలు దేవునికి జ్ఞాపకం లేవా? ఆయా సందర్భాలు అనిపిస్తుంటుంది, ఏం ప్రభావ మర్చిపోయినట్టున్నావే, మిస్ అయిపోయామా లిస్టులో ఏమన్నా, ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నా ఇవ్వకుండా ఉన్నావు అనేటువంటి తలంపులోనికి వస్తాం. దేవుని బిడ్డలారా, ప్రార్థనాపరుడు ఎవరు తెలుసా? దేవునికి మతిమరుపు ఉంటే జ్ఞాపకం చేసే వ్యక్తి కాదు. జ్ఞాపకకర్త అంటే అర్థం ఏంటి తెలుసా? జాగ్రత్తగా వినండి. జ్ఞాపకకర్త అంటే దేవుడు జ్ఞాపక శక్తి లేదు కాబట్టి జ్ఞాపకకర్తలు పెట్టుకోవాలా. దేవునికి జ్ఞాపక శక్తి కొదువైపోయి జ్ఞాపకకర్తలు పెట్టుకోవాలా. దేవుని యొక్క కోరిక ఏంటంటే, దేవుడు చెయ్యాలనుకున్న పనిలో నువ్వు కూడా పాలిభాగస్తుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక పని చేయాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతూ ఉన్నారు, దేవుడు మొర విన్నాడంట. మొర విన్న తర్వాత దేవుడు ఇంటర్ఫీర్ కావడంలా, మోషేను తీసుకొని వచ్చాడు. అందుకే మోషే మొరపెడుతూ ఉంటాడు. మోషే మొరపెడుతూ ఉంటే దేవుడు అద్భుతం చేస్తూ ఉంటాడు. ప్రేయింగ్ పర్సన్ ఎవరు తెలుసా? దేవునితో కలిసి దేవుని పని జరిగించేటువంటి వ్యక్తి. ప్రార్థనాపరుడు లేకుండా భూలోకంలో దేవుడు కార్యాలు చేయడు.
ప్రార్థనా పరుని వదిలేసి దేవుడు భూలోకంలో కార్యాలు జరిగించాడు. ఎందుకు భూలోకంలో ఏ ప్రేయింగ్ పర్సన్ ఇస్ నీడెడ్? ప్రార్థించే వ్యక్తి అవసరం తెలుసా? నీ ఇంటిలో నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? నీ యొక్క ఆఫీస్లో నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? నీ చర్చిలో నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? నీ హాస్టల్లో నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? యూ విల్ బి వర్కింగ్ అలాంగ్ విత్ గాడ్. దేవునితో కలిసి పని చేస్తావు నువ్వు. దేవుని మతిమరుపు లేదు. దేవుడికి నీవు కూర్చున్నది లేచున్నది తెలుసు. నీ యొక్క జ్ఞాపకాల్లోనికి ఏది మాట్లాడాలో రాకముందే అది దేవునికి తెలుసు. బట్ ఎందుకు ప్రార్థనాపరుని జ్ఞాపకర్త అంటాడు తెలుసా? ప్రార్థనాపరుడు, దేవా ఈ వాగ్దానం ఉంది నెరవేర్చు. దేవుడు అనుకుంటూ ఉంటాడు, ఎవరున్నారు, నేను ఎవరితో కలిసి పని చేయాలంటే ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవునికి జ్ఞాపక శక్తి కోల్పోలేదు. దేవుడు నీతో కలిసి ఒక అద్భుతమైన కార్యాన్ని చేయాలని కోరుతున్నాడు. నమ్మిన వారు ఆమేనంటారు. ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తుండగా ఎవరని తెలుసా? మనము జ్ఞాపకకర్తలం. ఇందాక మనము పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోసం ప్రార్థన చేసాం. నువ్వు ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మనం ప్రార్థన చేసే సమయంలో ఎవరు ఏ అక్కర్లో ఉన్నారో దేవుడు పనిచేసింటాడు. అక్కడ పనిచేసింటాడు. అది మనకు తెలియదు. ఇక్కడ మనం ఊరికే ప్రార్థన చేసింటాం. దేవుని దగ్గర జ్ఞాపకకర్తగా ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనలో ఏకీవించినప్పుడు గాడ్ విల్ డూ మిరకల్ సమ్వేర్. ఎక్కడో కార్యం జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం పరీక్షించుకుందాం. నిన్న రాత్రి ఈవినింగ్ నుంచి నేను రెజినా ఎందుకో మా మనసులు ఎందుకో కలతగా ఉన్నాయి. తను నాతో షేర్ చేసుకునేది. నేను కూడా ఎందుకో నాకు కూడా చాలా కలతగా ఉంది, ఏదో ఆందోళన ఉంది, ఏదో టెన్షన్ లాగా ఉంది. ఇద్దరం కనిపించింది. ఇద్దరం కూర్చొని ఏం జరిగింటుంది ఏముంటుందని మాట్లాడుకున్నాం. తర్వాత నేను నా గదిలోకి వెళ్ళిన తర్వాత నేను ఉదయకాలం జూమ్ ప్రేయర్కు మెసేజ్ సిద్ధపడుతున్నా. ఏదో కలత లోపల ఉంది. ఏంటి ఇలా ఉంది అనుకున్నాను. ప్రభువా, ఎవరి కోసం ప్రార్థన చేయాలనో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎవరి జీవితంలో ఏ కార్యం జరిగించాలనో జరిగించు ప్రభువా. 12 అయింది, 12:30, 12:50 అలా 12:55 అయింది. నా సెల్ మోగింది. ఎవరని చూస్తే మా సొంత గ్రామం నుంచి ఫోన్. మా చిన్నమ్మ, ఆమె ఇంట్లో కొలాప్స్ అయిపోయింది, పడిపోయింది. ఆమె మాట్లాడకుండా ఉంది. నేను వెంటనే చెప్పాను 108కి పిలిపించండి. వాళ్ళు వచ్చి చూశారు. ఆమె చనిపోయి 10 నిమిషాలు అయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో ఒకరు ప్రార్థన చేయడానికి దేవునికి అవసరం తెలుసా? వెంటనే అంతవరకు నాకున్న టెన్షన్ ఒక్కసారి, అది టెన్షన్ అనలేను కానీ ఏదో ఒక భారం, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక ప్రేరేపణ నాకు అనిపించింది. అవును, ఆమె దేవుని దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమవుతుండగా మాలో ఆ భారం, మాలో ఆ కలత. సో మెనీ టైమ్స్ ఐ హ్యావ్ గాన్ త్రూ దాట్. మధ్యరాత్రి మెలకు వస్తుంది. ఎందుకో ఎవరి కోసమో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తుండగా మరుసటి రోజు వచ్చి చెప్తారు, బ్రదర్ ఇది జరిగింది. అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అవును కదా, నీవు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తుండగా ఎవరు తెలుసా నువ్వు? యూ విల్ బి ఇంటర్ఫియరింగ్ ఇన్ గాడ్స్ అజెండా. దేవుని యొక్క కార్యాచరణలోకి నువ్వు వచ్చేస్తావు. ప్రార్థన అందుకే చాలా ఈజీగా తీసుకోవద్దు. ప్రార్థన చేసాను, ప్రార్థన మొదలుపెట్టాడు కదా, ఇంకా కూర్చుందాం నిలబడి. 2025లో కళ్ళు మూసుకొని కదలకుండా ప్రార్థనలో నిద్రపోయేది అలవాటు అయిపోయిందా? అది ఈ సంవత్సరం అస్సలు లేకుండా పోనుగాక. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనాపరుడు ఎవరు తెలుసా? దేవుని ఎదుట జ్ఞాపకర్త. మర్చిపోవద్దు. ప్రార్థనాపరుడు దేవుని దగ్గర దేవునికి మతిమరుపు లేదు. దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాన సంపన్నుడు. ఆయనకు మతిమరుపు లేదు. మరి ఎందుకు చెప్పాలి? దేవుడు నీవు లేకుండా భూలోకంలో ఒక దైవిక కార్యాన్ని చేయలేడు. ఎందుకంటే భూలోకం ఆయన మనుషులకు ఇచ్చి ఉన్నాడు. అందులో నువ్వు ప్రార్థన చేస్తుంటే యూ విల్ బీ ద పర్సన్ ఆఫ్ గాడ్స్ క్లోజెస్ట్ లెవెల్. నువ్వు దేవునికి అతి దగ్గర అయిపోతావు. దేవుని ప్రణాళికలో నువ్వు భాగంగా మారిపోతావు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చావు. ఒకవేళ ఇలా సిద్ధపడి రాలేదేమో, మొరపెట్టాలి, నేను దేవుని జ్ఞాపకర్త ఉండాలని రాలేదేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా లెట్ us adjust our షెడ్యూల్. మన తలంపులు మార్చుకుందాం, దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. నెంబర్ 1, ఈ యొక్క సియోను నివాసి, సియోనులో ఉండే జనం ఎవరు తెలుసా?
దేవునికి మొరపెడతారు. నీ బిడ్డగా నేను ప్రార్థన చేయాలి, నేను మొరపెట్టాలి, నా జీవితంలో ప్రార్థన నేర్పించు ప్రభువా. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో నిశ్చయమైన దీవెనలు ఉన్నాయి, మర్చిపోవద్దు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండగా ఆయన నిన్ను కరుణించడానికి నీ దగ్గరికి వస్తాడు. నీ జీవితంలో ఖచ్చితముగా ఆయన కరుణించాడా, పరిస్థితులు రూపాంతరం చెందుతాయి. ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభువా ఇలా ప్రార్థించాలి. సియోనులో ఉన్న జనము వాళ్ళు మొరపెట్టే జనము, వాళ్ళు మొరపెట్టే జనము. అవును దేవా, సియోను నివాసిగా మేము మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మొరపెట్టాలి. మా హృదయాంతరములోంచి ప్రార్థన రావాలి. అందరం కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. దేవా, లార్డ్ టీచ్ us టు ప్రే. మాకు నేర్పించండి ప్రభువా. దేవా, మాకు నేర్పించండి నాయన, మాకు బోధించండి ప్రభువా ప్రార్థన చేయడం. దేవా, నీలాగా ప్రార్థించాలి, మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థించాలి. దేవా, నాకు సహాయం చేయండి. నిజముగా మొరపెట్టే గుంపులో మనం ఉండాలి. గొప్ప దేవా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఈ రాత్రి మేము మొరపెట్టబోతుండగా యు ఆర్ గోయింగ్ టు డూ మార్వలస్ థింగ్స్ లార్డ్. దేవా, గొప్ప గొప్ప కార్యాలు మేము చూడబోతున్నాం ప్రభా, గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము వినబోతున్నాం నాయన. ఎందుకంటే మా ఎదుట కరుణించే దేవుడుగా మీరు ఇప్పటికే ఉన్నారు ప్రభా. నిశ్చయముగా మా జీవితాల్లో కార్యాలు జరగబోతున్నాయి నాయన. మా కుటుంబాల్లో పరిచర్యలో కార్యాలు చేసే దేవుడుగా మీరు వచ్చి ఉండగా నీకు వందనాలు ప్రభా. లెట్ ఎవ్రీ ప్రేయర్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ బి ఆన్సర్డ్ లార్డ్. దయతో మా ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వండి నాయన. నిశ్చయముగా నేను ఈ మాట నమ్ముతున్నాం ప్రభా. ఈ రాత్రి నిశ్చయముగా మేము దీవించబడదుముగాక. మా ప్రార్థన మనవులకు జవాబులు వచ్చునుగాక. ప్రార్థన భారమ్మ కలుగునుగాక. మా హృదయాన్ని కుమ్మరించే ప్రార్థనలు, మనసారా ప్రార్థన చేసే ప్రార్థనలు, అబ్రహాములాగా సాగిలపడినవే ప్రార్థనలు మాకు దూరమగునుగాక. తండ్రి, మా యాటిట్యూడ్ మారునుగాక, మా బిహేవియర్ మారునుగాక, మా యొక్క విధానాలు మారిపోవునుగాక. నైనా మీరే దర్శించండి. నిజముగా మొరపెడితే నీవు తప్ప ఇంకెవరున్నారు ప్రభా జవాబు ఇవ్వడానికి? మీకే స్తోత్రాలు. నిజంగా మొరపెట్టే గుంపులో తండ్రి, సియోను జనముగా మేము కూడా మొరపెట్టే గుంపులో ఈ రాత్రి జీవితాంతం ఉండే కృప మా ఒక్కొక్కరికి సమృద్ధిగా దయచేయమని. ఎంతమంది లైవ్లో జాయిన్ అయి ఉన్నారు? మీ గాయపరచబడిన హస్తం వారిపైకి ఇప్పుడు దిగివచ్చునుగాక. ఎస్, దేవుని యొక్క గాయములని శక్తిని అందుకోవడానికి సిద్ధపడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తల మొదలుకొని అరికాల వరకు ఏ వ్యాధి, ఏ బలహీనత ఉన్నా యేసు నామమందు స్వస్థత కలుగునుగాక. లెట్ దెమ్ బి డెలివర్డ్ లార్డ్. నీ కృపను బట్టి, నీ నామంలోని శక్తిని బట్టి వారికి విడుదల కలుగునుగాక. మీకే వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యా మిమ్మల్ని మేము ఘనపరుస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.